సార్ అయిపోతుంది సార్, నో ప్రాబ్లం, తొందరగా అయిపోతుంది. ఓకే బాయ్ సార్. ఎంతవరకు వచ్చింది నీ వర్క్? చూడు తొందరగా. రే నువ్వు అర్జెంట్ గా వీడియో ఎడిటింగ్ చేసేసి యాస్టీస్ గా అప్లోడ్ చేసి రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉంటుందా? దారిలోనే ప్రోమో కట్ చేసి పెట్టా, ఇదిగో చూడు మామా. కామెంట్లు లైక్లతో బద్దలైపోతుంది. పూరా వీడియో చూస్తే పిచ్చెక్కిపోతుంది మామా. కరెక్ట్. మీరు చేసే పనులకి పిచ్చి మాత్రం గ్యారంటీగా ఎక్కుతుంది. నానా మాకేమెక్కినా దించడానికి నువ్వు ఉన్నావు కదా, టెన్షన్ పడకు, వెళ్ళి కాపీ పట్రా. రై ఇది చాలా అన్యాయం రా. బయటికి వెళ్ళి ఎవరెవరికి ఏదేదో చేసి పెడతారు కదా, నాకు ఎప్పుడైనా ఏమైనా చేసి పెట్టారా? ఏం తింటామని పెట్టాలి? ఏంట్రా నీ ఉద్దేశం? స్వీట్ చేస్తే షుగర్ అంటారు, హాట్ చేస్తే అల్సర్ అంటారు, ఏం చేయకపోతే పొగర్ అంటారు. ఏంట్రా ఎటకారమా? అందులో కూడా కారమే ఉంది. వినపడింది. కిచెన్ లోకి వెళ్ళి వాడి కాఫీతో పాటు మాకు బూస్టో టోస్టో ఏదో ట్రై చేయండి అంకుల్. ఏంట్రా ఆర్డర్లో వెయిటర్లా కనపడుతున్నానా? ఫైటర్నే, ఫైట్ చేస్తాను, జాగ్రత్త. అబ్బా నాన్న మీరు వెళ్ళండి. వీళ్ళకి చెబితే అర్థం కాదు, ఒకసారి చేసి చూపిస్తాను. ఒరే చంద్ర, లోపల పెన్ డ్రైవ్ ఉంది, వెళ్ళి చూడు. ఓకేరా. హలో సార్, రుద్ర గారు నమస్తే. మనం లాస్ట్ టైం హోల్డేజ్ రూమ్ లో కలిశాం, గుర్తుందా సార్? యా మీరు సందీప్ కదా? థాంక్యూ సార్. సార్ మీకు వీలుంటే ఈరోజు కలవచ్చా? షూర్, తప్పకుండా. నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేసేయండి, తప్పకుండా కలుద్దాం. ఎవరు మామా లొకేషన్ షేర్ చేస్తా అంటున్నావు? తీసుకు చావండ్రా, తీసుకో. రై ఇవాళ నువ్వు ఎక్కడికి కదలడానికి వీల్లేదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఏం ఒంట్లో బాలేదా? డాక్టర్ని కలిసేది నా ఒళ్ళు గురించి కాదురా, నీ కళ్ళ గురించి. ఇప్పుడు ఏమైంది? పాదయాత్ర లాగా నీ నిద్రయాత్ర మన కాలనీలోనే కాకుండా పక్క కాలనీ కూడా పాకి బాగా పాపులర్ అయిందిరా. అంకుల్ అది మామూలే కదా, లైట్ తీసుకోండి. ఈడ లైట్లు క్యాండిల్స్ తీయడం కాదురా, నిన్న రాత్రి జరిగిన దానికి ఆ మంగరాజు గారు కత్తులు తీస్తున్నాడు. అబ్బా అంకుల్, అంత సీరియస్ మ్యాటర్ ఏం జరిగింది? అయ్యగారు ఎప్పట్లా కాకుండా రాత్రి 10 గంటలకే పక్కెక్కితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మాయ పడుకున్నాడు, నేను పడుకుంటా, టాటా. నేను నా రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నా. అప్పుడు మొదలైంది. వీడు స్టార్ట్ అయ్యాడా? అరే చిన్న వాడి మొగడు వస్తున్నాడు, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. సరే. వీడి దెబ్బకు బయట పడుకోవాలన్నా భయం అయిపోయింది. ఏమే తలుపుది? ఏమే నా డ్యూటీ టైం అయింది, వెళ్ళొస్తా, నువ్వు జాగ్రత్త. ఎప్పుడు బయట డ్యూటీ అయినా, ఇంట్లో డ్యూటీ ఎప్పుడు చేస్తారు? ఏ జీతం వద్దా? వెళ్ళి తీసుకురండి. జాగ్రత్త. ఏమే బయట తలపేసి వెళ్తాను, నువ్వు జాగ్రత్త. వెళ్ళండి.
తీసుకోవడం. అమ్మ దొంగ అప్పుడే వచ్చేసారా? మీరు నన్ను వదిలి ఉండలేరు. రా. ఏంటి ఇంతసేపు? టైం అయిపోతుంది. వసాయ్ ఎవడవాడు? ఆ? నువ్వెవర్రా? వసాయ్ నీ మొగుణ్ణే. మరి వీడెవడు? వాడు నా మొగుడే. నువ్వు పక్కకు పో ముందు. కొంప ముంచుతున్నావు. వసాయ్ తడివింది చాలు లేవే. నీ అబ్బా నీకు మొగుడికి మొగడికి తేడా తెలీదా? ఒరేయ్ ఒరేయ్ లేరా. నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఏమన్నా జరిగిందా? అమ్మో ఈవిడెవరు? ఏదో జరిగినట్టుంది. ఓ సారీ 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 అండి, సారీ అండి. వీడేంది ఇక్కడ శారీ చింపి అంత సింపుల్ గా శారీ చెప్పి కూడా పోతుండు. ఇక లాభం లేదు. వీడి సంగతి జయరావు చెప్పాలి. జయరావు జయరావు. అబ్బా ఆ, అది జరిగింది. అబ్బా ఈ జబ్బు వీడికి వరమో శాపమో తెలియదు కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నావు మావా. వీడు చాలా అదృష్టవంతుడు అంకుల్. అవును అంకుల్, వీడంటే స్లోలో లేడు. వారి భార్యకి ఏమైంది? ఆ మాత్రం చూసుకోదా? లేదురా, పాపం దానికి రేచేకటి. అంటే వీడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. రే పెన్ డ్రైవ్ ఏది? అంటే చూసి రమ్మన్నావు కదా, చూసేసి వచ్చా. ఉంది, తీసుకురమ్మంటావా? వెళ్ళి తీసుకురా. ఓకే రా. అరే నానా, చాలా మంచి డాక్టర్ రా. చాలా కష్టపడి అపాయింట్మెంట్ తీసుకున్నాను. నా మాట వినరా, ఒక్కసారి వెళ్ళొద్దాం రారా. నాన్న, నా చిన్నప్పటి నుంచి ఎంతమంది డాక్టర్లను కలిశాము. ఏమైంది? 4 మాత్రలు 4 మాటలు అంతే కదా, వదిలే. అలా కాదురా, ఈమె ఇలాంటి కేసుల్లో చాలా గొప్ప స్పెషలిస్ట్ రా. ఎన్నో కేసులు డీల్ చేసి సాల్వ్ చేశారు కూడా. ఒక్కసారి నా మాట వినరా, వెళ్దాం పద. సరే నాన్న, ఇంకెప్పుడు ప్రెజర్ చేయకు, ఇదే లాస్ట్. సరేనా? థ్యాంక్స్ రా. 3 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నాను. పద వెళ్దాం పద. నువ్వు వద్దు, మేము వెళ్తాం. పదరా. రే రే రే, వీడు నా మాట ఎప్పుడు విన్నాడు కనుక. మేడం కాఫీ. థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్. బాబు, సేమ్ కాఫీ ఒకటమ్మా. ఓకే సార్. ఇక్కడ టేబుల్స్ చాలా ఖాళీగా ఉన్నాయి కదా. కానీ మీరు ఇక్కడున్నారు కదా. అంటే అది అక్కడ నేను చెప్పిన మ్యాటర్లో చిన్న బ్యాలెన్స్ మిగిలిపోయింది. అందుకే అది కంప్లీట్ చేద్దామని వచ్చా. ఏంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? తెలియదు, కానీ నేను చెప్పాలనుకున్నది మాత్రం చెప్తాను. తర్వాత నువ్వే డిసైడ్ చేయాలి. ఏంటి చెప్పు. ఏంటి? ఏయ్, నీకేమైనా పిచ్చా? చెప్తే వినపడాలి. అవును కదా. ఏయ్ చూడు, చెప్తే వినపడుతుంది. అంటే
వినపడేలా చెప్పాలి. ఎస్. అది మ్యాటర్. అర్థమైంది కదా? అబ్బో చాలా వేడిగా ఉన్నట్టుంది. సార్ కాఫీ. గుడ్ టైమింగ్. ఏదైనా మరీ వేడిగా తీసుకోకూడదు, అలాగని లేటు చేయకూడదు. త్వరగా తీసుకోండి కాఫీ, లేదంటే టేస్ట్ మారిపోతుంది. మళ్ళీ కలుస్తా ఒక కొత్త మ్యాటర్తో. హాయ్ నే. ఏంటే కోపమా? సారీయే, లేట్ అయింది. ఎవడే వాడు? చి, అంతా నీ వల్లే. అదా ఏమైందే? ఏ, నేను ఇంకా కాఫీ తాగలేదు. కాఫీ కాదే, విషం తాగించాలి నీతో. పదా. ఏమైంది ఇవాళ దీనికి? సార్, ఫారెస్ట్ లో వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది సార్. చూడు ప్రసాద్, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. మన వాళ్ళందరినీ అలర్ట్ చేయండి. నేను వస్తున్నా. అలాగే సార్. దా. శాలిని, కూల్. ఇక్కడ రిలాక్స్ అవుదాం. ఓకే, వెళ్దాం పదా. ఏరా, అడవంతా తిరిగి బాగా అలసిపోయినట్టున్నారు. చలో రిలాక్స్ అవుదాం. ఇప్పటి వరకు కేజీఎంజీ గ్రూప్ అధినేతల్లో ముగ్గురిని దారుణంగా చంపిన హంతకుడిని గంట క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అరే, అసలు నీకు వాళ్ళకి సంబంధం ఏంట్రా? నువ్వు వాళ్ళని ఎందుకు చంపావు? సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నేను అసలు ఎవరిని చంపలేదు సార్. నన్ను నమ్మండి సార్. ఇలా వినర్రా మీరు? నేను చెప్పేది నిజం సార్. ప్లీజ్ నన్ను నమ్మండి. ఓకే సార్. సార్ 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 నమస్తే సార్. అసలు ఏం జరుగుతుంది సార్? మా వాడి నుంచి తీసుకొచ్చారు. చెప్తాను, కూర్చోండి. మా వాడి నుంచి తీసుకొచ్చారు. హత్యలు చేసిన వాడిని పోలీస్ స్టేషన్కే తీసుకొస్తారు, పార్లమెంట్కి కాదు. సార్, ఏమిటి సార్ మీరు అనేది? మా వాడు హత్యలు చేయటం ఏమిటి? మేడం, మీరు ఇంకా సైలెంట్గా ఉంటే లోపల వైలెంట్ ఎక్కువైపోద్ది. సో మీరు త్వరగా చెప్తే బెటర్. సార్, అది కూర్చొని కూల్గా చెప్పు. సార్, ఆ రోజు అతన్ని చంపింది రుధిరే. కానీ ఆ టైంలో రుధిర్ స్పృహలో లేడు. అవును సార్, రుధిర్కి నిద్రలో నడిచే అలవాటు ఉంది సార్. అవును సార్. ఆ రోజు కూడా రుధిర్ నిద్రలోనే ఉన్నాడు. అలా వెళ్ళే అతన్ని చంపేశాడు. నేను వెళ్ళి కదిలించిన తర్వాతే స్పృహలోకి వచ్చాడు సార్. ఈ ట్విస్ట్ ఏంటి? కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సార్. మా వాడికి చిన్నతనం నుంచి
నిద్రలో నడిచే అలవాటు ఉంది. అలా నడిచి వెళ్ళి ఎవరి పక్కలోనూ పడుకునేవాడే కానీ ఇలా ఇలా హత్యలు చేసే అలవాటు లేదు సార్. దయచేసి నన్ను నమ్మండి సార్. ట్రీట్మెంట్ ఇప్పించట్లేదా? ఇప్పిస్తున్నాం సార్. సిటీలోనే పెద్ద సైక్రియాటిస్ట్ అయిన డాక్టర్ శ్యామలాదేవి గారి దగ్గర మా వాడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం సార్. ఈ చనిపోయిన వాళ్ళకి మీకు ఏమైనా పాదకక్షలు ఉన్నాయా? సార్ మాకు ఎవరితోనూ ఎటువంటి గొడవలు లేవు సార్. మా దగ్గర ఉంటే ఇతరులకు ఉపకారం చేసేవాళ్ళమే కానీ అపకారం మాత్రం చేసేవాళ్ళం కాదు సార్. మరి మీ వాడు వాళ్ళని ఏ కారణంతో చంపాడు? సార్ ఫారెస్ట్లో నేను రుధిర్ తిరుగుతుంటే సడన్ గా ఒక వ్యక్తి వచ్చి వీళ్ళందరినీ నేనే చంపానని చెప్పాడు. ఎవరతను? తెలియదు సార్. అబ్బో, ఈ కేసులో మామూలు టెస్టులు లేవుగా. ఆ డాక్టర్ పేరేమన్నారు? డాక్టర్ శ్యామలాదేవి సార్. శ్యామలాదేవా? ఓకే రేయ్, వాళ్ళని ఆపి వాడిని తీసుకు. సార్ వచ్చారు, నేను మళ్ళీ చేస్తాను. సార్ మీరు చెప్పినట్టు ఈ పారేషన్ అంతా మన ఆధీనంలోకి తీసుకున్నాం సార్. గుడ్. వాళ్ళ గురించి ఏమన్నా ఆచూకీ దొరికిందా? ఇంకా దొరకలేదు సార్. ఫారెస్ట్లో ఉన్న మన పోలీసుతో పాటుగా కొంతమంది ట్రైబల్స్ని సర్చింగ్ పెట్టాను సార్. ఓకే, మంచి పని చేశారు. ముఖ్యంగా ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చే అన్ని దారుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశాం సార్. సార్ త్వరలోనే వాళ్ళ ఆచూకీ కనిపెడతాం సార్. ఓకే, మిస్ అవ్వకుండా చూడండి. ఓకే సార్. స్వామి సార్, ఆ ఫారెస్ట్కి వెళ్ళిన వాళ్ళు ఇద్దరిని పట్టుకొని స్టేషన్కి తీసుకొచ్చాం సార్. ఓకే ఓకే, గుడ్ గుడ్. నేను వస్తున్నా, ఇప్పుడే బయలుదేరుతున్నా. ఓకే సార్. చూడండి, అవసరమైతే ఇంకా ఫోర్స్ పెంచండి. టీనేజ్లో ఉన్న అమ్మాయి అబ్బాయి ఎక్కడ కనపడినా సరే వాళ్ళని క్యాచ్ చేయమని చెప్పండి. ఓకే, అలాగే సార్. అరే మామా, ఏం చేస్తారేమో భయమవుతుందిరా బాబు. లేరా లే. నమస్కారం సార్. సార్ వీలే సార్ వాళ్ళు. నమస్కారం సార్. చూస్తుంటే ఇంట్రాగేషన్ చేయడానికి ఇంట్రెస్టే రావట్లేదురా. చెప్పండి, అసలేం జరిగింది? సార్ మేము అడవిలో ఉండే ట్రైబల్స్కి వంట వండి పెట్టడానికి వెళ్ళాము సార్. ఎంతమంది వెళ్ళారా? మేము, మా ఫ్రెండ్ రుధిరు, వాడి గర్ల్ ఫ్రెండ్ శాలిని నలుగురం వెళ్ళాం సార్. మరి వాళ్ళు ఎక్కడ? ప్రోగ్రామ్ అయిపోగానే మేము వచ్చేసాం సార్. వాళ్ళు మాత్రం గెస్ట్ హౌస్లోనే ఉండి రేపు మార్నింగ్ వస్తామన్నారు సార్. అంతే సార్. అవును సార్. ఫోటో ఉందా వాళ్ళది? ఉంది సార్. ఏం చూడాలరా దాంట్లో? అరే వేరే ఫోన్ రా, వెనకాల ఉంది సార్. ఇతనే సార్. వీడేనా? అవును సార్, వాడే. ఈ ఫోటో వెంటనే మన వాళ్ళందరికీ సార్ మరి మేము సార్. రైట్, ఉన్నాడు బే. వచ్చినట్టున్నాడు. సార్ మీరు చెప్తాను, పదండి. సార్ ఏమైంది సార్? కూర్చోండి. చెప్పండి సార్. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? 2 రోజుల నుంచి నేను కూడా వాడి గురించి టెన్షన్ పడుతున్నాను సార్. ఫారెస్ట్ ట్రిప్ అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళాడు. ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది. ఏమైంది సార్? అసలు ఏం జరిగింది సార్? మీ అబ్బాయి వస్తే ఏమైంది, ఎలా అయింది అన్నీ తెలుస్తాయి. మీరు ఫోన్ ట్రై చేస్తూనే ఉండండి, నేను మళ్ళీ వస్తా. ఓకే? ఏమైంది వీడికి? డేయ్, నేనింత టెన్షన్ పడుతుంటే నువ్వు అక్కడ కూల్గా కూర్చున్నావురా? కన్నాబాయ్, మేము వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేయటానికి వాడు అతిథి కాదురా, హంతకుడు. నీ వల్ల కాకపోతే వదిలేయ్. వాణ్ణి వెతికి నేనే పట్టుకొని వాణ్ణి పొంద పెడతా. నొప్పిగా ఉందా? నువ్వు నా పక్కనుంటే ఎంత బాధనైనా భరించగలను. ఉంటావుగా? ఉంటాను.
నమస్తే సార్. మా పక్కింటి కుక్కను తెచ్చాడు సార్. కుక్కలంటే నాకు చాలా భయం సార్. అది ఎక్కడ కరిచేస్తుందో చాలా భయంగా ఉంది సార్. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. సరే ప్లీజ్ సార్. నమస్తే సార్. చూడండి, మాకు ఇంకో పని కల్పించకుండా అసలేం జరిగిందో చెప్పండి. సార్ మేము వీకెండ్ పార్టీకి వెళ్ళి వస్తుంటే మధ్యలో తను వాటర్ కావాలంటే నేను తీసుకురావడానికి వెళ్ళాను సార్. నాకు కావాల్సింది అది కాదు. అక్కడ గెస్ట్ హౌస్లో ఏం జరిగిందో అది చెప్పు. సార్ నేను గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను. లోపల నుంచి తన అరుపులు వినిపించేసరికి కోపంతో గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాను సార్. లోపల చనిపోయి ఉన్నాడు సార్. అంటే నువ్వు అతన్ని చంపలేదు? లేదు సార్. అయితే ఈ గ్యాప్లో ఎవరో చంపుంటారు? తెలియదు సార్. తనకు తెలిసి ఉంటుందిగా. టెన్షన్ పడకండి, ఈ హత్య మీరు చేయలేదని నాకు తెలుసు. కానీ ఈ కేసు నుంచి బయటపడాలంటే అసలు హంతకుడు ఎవరనేది తెలియాలి. సో వాడెవడో తెలియకపోయినా వాడు ఎలా ఉంటాడో చూసే ఉంటావు. వాడిని గుర్తుపట్టగలవా? సార్ చూస్తూ గుర్తుపట్టగలను సార్. గుడ్. ప్రసాద్, షార్ప్గా ఉండే ఆర్టిస్ట్ని పిలిపించు. ఓకే సార్. హాయ్ మై డియర్ సన్, గుడ్ మార్నింగ్. గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్. కమ్ ఆన్, గెట్ అప్. గుడ్ మార్నింగ్ డాడీ. టేక్ ఏ కాఫీ. థ్యాంక్ యూ. తొందరగా కాఫీ తాగి రెడీ అవ్వు. నీకు ఇష్టమైన టిఫిన్ రెడీ చేస్తాను. ఓకే? రే మీరేంట్రా ఈ టైంలో? ఒరే మామ, నీకో విషయం చెప్పాలని వచ్చావురా. ఏమైందిరా? శాలిని పోలీసులు తీసుకెళ్లారా? ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా మామ. ఒరే నువ్వు చెప్పురా. అవునరా, ఇప్పుడే చూసి వస్తున్నాము. రే మీరు వెళ్ళి ఏమైందో కనుక్కోండి, నేను వస్తున్నా. నువ్వు తొందరగా మామ. వెళ్ళారా? ఛీ, వీడబ్బా. కన్నాబాయ్ చెప్పు. రే ఏం చేస్తున్నావు? కన్నాబాయ్ మన పని మీదే ఉన్నా. దొరికిన వాడిని కూర్చోబెట్టి మర్యాద చేస్తున్నావా? చూడు కన్నాబాయ్, మున్నా జిన్నాని చంపింది ఒక్కడే. వీళ్ళు వాడిని చూసిన సాక్షులు మాత్రమే. రేపట్లోగా వాడి ఆచూకి తెలుసుకొని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ఛీ, నిన్ను నమ్మాను కదా, నాదే బుద్ధి తక్కువ. సార్ ఆర్టిస్ట్ వచ్చారు సార్. రమ్మను. ఓకే సార్.